ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అండి, అందరికీ ఓనరా యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ మనము వారాహి ప్రాణాయామ దాని గురించి తెలుసుకుందాం ఎలా చేయాలి. వారాహి ప్రాణాయామం అన్నారు కదా. సో ప్రాణాయామంలో ఇది ఒక రకమైన ప్రాణాయామం. ఇది అంటే తంత్ర శాస్త్రంలో చెప్పబడింది. తంత్ర యోగా మామూలుగా మనము వారాహి మాత మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో. సో కొంచెం మూతి ముందుకుంటుంది. అలా శ్వాసలు మనం కూడా సేమ్ అలాగే చేస్తాం. సరే చూడండి, రెండు చేతుల జ్ఞానముద్రలో పెట్టుకుని దీని బెనిఫిట్స్ ఏంటి తర్వాత తెలుసుకుందాము. ముందుగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, రెండు చేతుల జ్ఞానముద్రలో పెట్టుకోవాలి. మనం ఇది కూర్చొని చేస్తే ఇంకా మంచిది, నిలబడి చేసినా పర్వాలేదు, కాకపోతే ఎంటీ స్టమక్ చేయాలి. ఓకే, రెండు చేతులు జ్ఞానముద్ర, మూతిని ముందుకు పెట్టాలి. ఫస్ట్ ముందుకి చాచాలి. ఇక్కడి నుంచి గాలి తీసుకోవాలి. ముక్కుతో గాలి తీసుకొని ముక్కుతోనే వదలాలి. ఇలా ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు ప్రశాంతంగా ఒక 5 నిమిషాల వరకు చేసుకుని ధ్యానముద్రలో ఉండాలి. కాసేపు రిలాక్స్, విశ్రాంతి, సాధారణ శ్వాస మీద ధ్యాస. చూసారు కదా, ఇది చేయాల్సిన పద్ధతి. ఎప్పుడు చేయాలి? ఎంటీ స్టమక్ అయితే చేయాలి. కూర్చొని చేయాలి, లేదా కుదరకపోయినప్పుడు చైర్లో వేసుకుని, లేదంటే నిలబడి కూడా చేయొచ్చు. బట్ కింద మనము చూడండి, మ్యాట్ వేసుకొని చేసుకుంటేనే యోగా పద్ధతులు అన్నీ బెటర్. మిగతావన్నీ ఇంకా మీరు అది దాని తగ్గట్టు దానికి ఉంటుంది రిజల్ట్స్. ఈ యొక్క వారాహి ప్రాణాయామం ద్వారా మనం చేసినప్పుడు మజిల్స్, ఫేషియల్ మజిల్స్ అన్ని ఫార్వర్డ్ ఇట్లా గుంజబడతాయి ముందుకు. అందుకనే ఇది ఫేషియల్ యోగా కింద కూడా వస్తుంది. న్యాచురల్గా ఇక్కడ ముడతలు అంటే యంగ్ ఏజ్ తొలగిపోయి ఓల్డ్ ఏజ్ వస్తూ పోతుంటుంది చూడడం, మిడిల్ ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే. అక్కడ మనకి జంక్షన్ అనమాట మిడిల్ ఏజ్. అక్కడి నుంచి ఇంకా ఓల్డ్ ఏజ్ వస్తుంది. అప్పుడేంటి రింకిల్స్ వచ్చేస్తాయి. ఆ రింకిల్స్ రాకుండా ఉండడానికి ఈ యొక్క వారాహి ప్రాణాయామాన్ని మీరు చేసి చూడండి. రెగ్యులర్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రము. రాకుంటే మీకు అంటే రాకుండా ఆపేస్తుంది. మీకు త్వరలో బెనిఫిట్స్ చూసి మాకు తెలియచేయండి. అలాగే ఈ యొక్క వారాహి ప్రాణాయామం ద్వారా మనకు చిత్తం అశుద్ధమైనప్పుడు, అంటే బ్రెయిన్ క్లాగ్ అయిపోయింది, అంటే రకరకాల ఆలోచనల్లో ఎక్కువగా ఫైటింగ్ స్పిరిట్ ఉంది, అంటే ఎక్కువ మంది లీడింగ్ పొజిషన్లో ఉంది. చాలా లీడింగ్ పొజిషన్, ఎస్పెషల్లీ లీడర్స్, టీమ్ లీడర్స్, మేనేజర్స్, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ ఏమైతే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి, ఎక్కువ డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ మంది ఆలోచనలు ఇవన్నీ మైండ్లో పెట్టుకునేసరికి మైండ్ అశుద్ధమవుతుంది, శ్వాసలు తక్కువ పడతాయి, సరిపోవాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు జలనేతి, రబ్బర్ నేతి ఇప్పుడు ఉంటే చూడు, నేతి క్రియ అంటే ముక్కలో వాటర్ పోసి ఇట్లా ఎట్టుపక్క వచ్చేది చూస్తుంటారు మీరు. రబ్బర్ పెట్టుకోవడం, సూత్ర నేతి, యోగా క్రియలు ఉంటాయి కదా.
అంతవరకు అవసరం లేకుండా ఈ యొక్క వారాహి ప్రాణాయంతో మీరు నెట్టుకొని రావచ్చు. అలాగే అది అవసరమే, జలనేతి రపనేతి క్రియ కంపల్సరీ అవసరమే. సైనసైటిస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అది మంచిది, ఈ యొక్క వారాహి ప్రాణాయామం కూడా మంచిది. బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి వారాహి ప్రాణాయామం మంచిది, అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారాహి ప్రాణాయామం మంచిది. అంటే బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది, ఎక్కువ మోర్ థాట్స్ ఆటోమేటిక్గా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది. మీరు థాట్స్ని తగ్గించండి, అంటే ఆలోచన తగ్గించండి. కుదరదు కదా, ప్రొఫెషన్ అట్లాంటిది కదా, అందుకనే వారాహి ప్రాణాయామ మనం ఇట్లా మూతికి ఇట్లా ముందు పెడితే ఇక్కడ విండ్ పైపు లెంత్ పెరుగుతుంది, అలాగే సైనస్ ఏరియా యొక్క లెంత్ పెరుగుతుంది, శ్వాస సులభంగా లాగబడుతుంది లోనికి, ఆటోమేటిక్గా సక్షన్. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఎట్లా పెడితే మొత్తం లాగేసుకుంటుందో అలాగే లాగేసుకుంటుంది వారాహి ప్రాణాయామం. మీరు చేసి చూడండి, అనుభూతి పొందండి, మీకు ఏమనిపిస్తుంది చూడండి. సో చేసి కాసేపు మీరు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు చేసుకోండి. ఈ 5 నిమిషాల్లోనే మీకు మూతి అంతా ఇక్కడ ఫేషియల్ మజిల్స్ అంతా ఎంతో కష్టపెట్టినట్టుంటుంది మజిల్స్. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు అప్పుడు నొప్పి రావచ్చు, అడ్వాంటేజ్ ఏంటంటే ముసలి ఛాయలు ఫేస్కి రావు, అంటే చర్మము ఇక్కడ మడతలు పడద్దు. సైమల్టేనియస్గా వారాహి మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అని తొలగిస్తారని చెప్పాను కదా, బ్రీతింగ్ డిఫికల్టీ, ఆస్తమా ప్రాబ్లమ్స్, అలాగే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ప్రాణశక్తి బాగా, ఆస్తమా ప్రాబ్లమ్ ఇక్కడ ఉంటుంది, అంటే లంగ్స్ కెపాసిటీ వాల్యూమ్ బాగా పెరుగుతుంది, స్ట్రెచ్ వైడ్ స్ట్రెచ్ అవుతుంది, మళ్ళీ అలాగే కాంట్రాక్ట్ అవుతుంది. ఈ యొక్క డయాఫ్రమ్ కూడా మంచి ఎక్సర్సైజ్, అందుకనే బ్రీతింగ్ డిఫికల్టీస్ అన్ని తొలగిపోతాయి. ఎక్కువగా ఆలోచనలు ఉండి ఎక్కువగా ఆఫీసులో వర్కులు చేసే వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఒత్తిడి తొలగడానికి ఈ యొక్క ఇన్స్టంట్ రిలీఫ్ వారాహి కనిపిస్తుంది. అలాగే కంటిన్యూ చేస్తూ కూడా బాగుంటుంది, రైట్. ఇంకా దీని గురించి బాగా బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా, సాధన ఎట్లా చేయాలో తెలుసుకున్నారు కదా, రెగ్యులర్గా చేసుకోండి. ఇంప్రెషన్ ఇంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.